రారండో అమ్మమ్మ ఇంటికి. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, ఉసిరికాయలు ఇప్పుడే దొరికేది. మళ్ళీ తర్వాత మనకి నాటు ఉసిరికాయలు కావాలంటే దొరకవు. హైబ్రిడ్ అయితే సంవత్సరం వరకు ఉంటాయి. కానీ ఆ ఉసిరికాయ పచ్చట్లోకి కొత్త మిరపకాయలు అన్నమాట. చూడండి, ప్రతి మిరపకాయ ఇలా తుంచుకొని ఇట్ట ఇరిగిందాక 2-3 రోజులైనా సరే ఇది వెట్టనంగానే ఇరిగిపోయేటట్టు ఎండబెట్టుకొని ఇప్పుడు వీటిని మనం ఇంట్లోనే కారం చేసుకుందాము. ప్రతి మిరపకాయ తుంచి చూసుకోండి, లోపల ఫంగస్ కనుకుంటే అస్సలు వేయొద్దు ఆ కాయ, అందులో క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఇప్పుడు నేను మిక్సీలో వేసి పచ్చడి కారము ఎంత సూపర్గా ఉంటుందో మీకు చూపిస్తా ఎలా తయారు చేసుకోవాలి. చూడండి, మిక్సీలో వేసుకొచ్చే ఎంత సూపర్గా ఉందో కారం. మీరు కూడా ఇలాంటి మిరపకాయలు సేకరించుకొని పచ్చళ్ళలోకి కారం చేసుకోండి. కానీ పచ్చడి పెట్టబోయే ముందు రోజు మాత్రమే కారం కొట్టుకోండి, ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇంట్లోనే కారం కొట్టుకోండి, అదిరిపోయిద్ది.